రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు రెండవసారి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువల వెంట తన పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. మొదటగా తొర్రూరు మండలానికి సంబంధించి ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు అందించేటువంటి కాలువల వెంట పయనించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు, సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్లు పెట్టినటువంటి నేపథ్యం చూసాము. ఇవాళ జనగామ జిల్లాకు సంబంధించి ఇటు అంతా కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతాయి. రైతాంగానికి మద్దతుగా దయాకర్రావు గారు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఇవాళ పాదయాత్రకైతే శ్రీకారం చుట్టారు. మనం చూసినట్టయితే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా వానాకాలంలో నెర్రలు బాసినటువంటి భూములను మనం చూస్తూ ఉన్నాము. దేవాదుల కాలువలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. రైతాంగానికి మద్దతు తెలిపే విధంగా దయాకర్రావు గారు పాదయాత్ర ఇస్తున్నారు. సరే, వాళ్ళ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ రాష్ట్రంలో? దేవాదుల ఒక 3 నెలల కిందనే నీళ్లు వదిలిపెట్టాలి. అప్పుడు మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పటికి కూడా సగం మోటార్లు ఆన్ చేయలేదు. ఏదో నవాపేట రిజర్వాయర్కు నీళ్లు వదిలిపెట్టినట్టు కాలువలో నీళ్లు వదిలిపెట్టారు. ఆ నీళ్లు ఫుల్గా వస్తేనే 3 నెలల్లో ఈ కాలువలలో మారుతాయి. మరి 3 నెలల లోపల మొత్తం ఎండిపోతే పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళొక మొదలొక ప్రణాళిక లేదు, మన్ను లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, దేవాదుల మీరు 50% మోటార్లే ఆన్ చేశారు. ఏందంటే రిపేర్ అంటారు. మరి రిపేర్కి పైసలు లేవని వాళ్ళు కాంట్రాక్టర్లు అంటారు. మాకు పైసలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, మేము అందుకే మోటార్లు రిపేర్ చేస్తలేమంటారు. అంటే ఇవాళ 50% ఆ మోటార్లన్నా రిపేర్ చేస్తే ఇక నువ్వు నీళ్ళ అందియలేవు. ఏదో పేరుకు నీళ్ళు వదిలిపెట్టావు. నాకు తెలిసిన కాడికి నాకు దాదాపు దీని మీద 30 ఏళ్ళ నుంచి అనుభవం. దీనికి కాలువలు ఎటుపోతాయి ఏంది, నీ తొమ్మిచ్చింది నేనే, నేను మొదలుపెట్టింది నేనే. కేసీఆర్ జమాలో కానీ అప్పుడు కానీ మొత్తం నేనే ఎంబడిబడి చేయించాను. దాన్ని ఒక 3 నెలల కిందనే ప్రణాళిక తయారు చేయాలి. ఫెయిల్యూర్ అయిండు. నేను ఇప్పటికి కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు నేను అధికారులతో మాట్లాడిన, అందరితో మాట్లాడినా, చేతులు ఎత్తేసారు. మరి 30 టీఎంసీల వాటర్ ఉన్నదే, మాకు లాభం జరుగుతుంది. వరంగల్ జిల్లా, ఈ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాకు లాభం జరుగుతుంది. అంటే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు తీసుకుపోతారట, మాకు నీళ్లు జరుపుకోవని వాళ్ళు చెప్తారు. అంటే కొన్ని జిల్లాలైనా బాగుపడతాయి కదా, 3 జిల్లాలు బాగుపడతాయి. అది బంద్. మొత్తం మన కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఎకరాలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కింద కానీ దేవాదుల కింద కానీ మాకు మొత్తం కలిసి ఒక్క సుక్క మారే పరిస్థితి లేదు. నేను ఇవాళ నేనే ఒకటి ఎండిపోయింది. రైతు ఏం చేయాలి? నువ్వు మొదట నీళ్ళు ఇవ్వాలని చెప్తా అయిపో కదా. నువ్వు నీళ్ళు ఇవ్వలేము, మీరు పొలాలు నాటు పెట్టుకోకుండా, మీరు చేన్లు మీరు చేయకుండా, కాలువ నీళ్లు రావంటే వాళ్ళు ఏదన్నా ఒకటి ప్లాన్ చేద్దాం. ఈయన దాదాపు ఎకరాన 30,000, ఊళ్ళకు 7,000 వింటానవా, దున్నినందుకు నాటేసినందుకు 7,000, పెట్టుబడి 7,000, దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాన ఖర్చు వచ్చింది. ఎవరు భరించాలి? ఈ రైతు ఏంది? నేను ఒకటే, ఆ రైతు ఆధారపడతాడు ధైర్యం చెప్పేందుకే. వీళ్ళు నీళ్ళు ఇస్తారా ఇయ్యరా పక్కకు పెట్టు, కొద్దిగా భయం అన్నది వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మూర్ఖుడు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. నీళ్ళు ఉన్నాయా? దేవాదుల మోటార్లు ఆన్ చేయి. నువ్వు ఒక నవాపేటకు ఇట్లా నీళ్లు కొద్దిగా వదిలిపెడితే సరిపోయాయి, అవి ఎటు కాకుండా అవుతాయి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీంతోటన్నా కిందికి దిగి రావాలి. దిగి రాకపోతే నేను వదిలిపెట్టా. నేను బాబ్రీ కోసం పోరాటం చేసిన, జైల్లో పోయిన, 1 నెల రోజులు తన్నులు తిన్నా, పాదయాత్ర 200 కిలోమీటర్లు చేసిన, పోరాటం చేసినప్పుడు 3 నెలలు నీళ్లు సాధించిన. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాపం కాళేశ్వరం కట్టి ఇలా వరంగల్ జిల్లాను సస్యశ్యామలు చేశాడు. దేవాదులను పూర్తి చేస్తున్నాడు. నీళ్ళు ఇచ్చింది దేవాదులు. 5 ఏళ్ళు ఇబ్బంది రాలే. 5 years ఇక్కడ దేవాదుల దేవరూపుల మండలం కానీ, పాలకుర్తి మండలం కానీ, కొడకండ్ల భాగం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాలే. ఈ జిల్లాలో కూడా ఇబ్బంది కాలే. మేము అందరూ అన్ని చెర్లు నింపుకునేది. నేను నింపంగా పక్క మండలానికి పోయేది. గుండాల మండలం కూడా నింపే ఏర్పాటు చేసేది. ఏది ఇది? ఇంత ఘోరం ఉంటుంది. ఇంకా ఈ సిగ్గు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా నీ పార్టీ వాళ్ళు తిడతారు. ఇవాళ వాళ్ళు తిట్టిండ్రు, ఇవాళ వాళ్ళు తిట్టిండ్రు, నిన్న వాళ్ళు తిట్టిండ్రు. అవినీతి నాశనమైన నీ పార్టీ వాళ్ళే. నీ పార్టీ రాజగోపాల్ రెడ్డి తిడతాడు, నీ పార్టీలో చేసిన శ్రీనివాస్ రెడ్డి తిడతాడు, ఓ పక్క ఆయనే మన చెన్నారెడ్డి ఆయనే తిడతాడు. సిగ్గు లేదు. మీ పార్టీ వాళ్ళు తిడతాడు. మా ఫెయిల్యూర్ అయింది, అవినీతి పరువులైంది, మొత్తం లంచగొడితనం అయింది, మొత్తం ఆగమం చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని అమ్ముతాడని మీ వాళ్ళే అంటారు, మేం కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 2 ఏళ్ళన్నా సరిగ్గా నీళ్లు, కరెంట్ ఏందే, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు లేవు, ఎరువులు లేవు, ఒడ్లు కొనేందుకు
3 నెలలు కల్లాల దగ్గర కూర్చున్నారు, ఇంత ఇబ్బంది పడ్డారే, కొద్దిగా కూడా కనికరం లేదు. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీ మంత్రులు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయచేసి వీళ్ళ ఆ భగవంతుని కోరుతున్నా, వీళ్ళ బుద్ధి తెచ్చి నీళ్ళన్నా కరెంట్ అన్నా ఎరువులన్నా సరిగ్గా ఇచ్చి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు కాలువల వెంట తిరిగి రైతాంగ సమస్యలను గుర్తించాల్సినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా వాళ్ళంతా కూడా నిద్రమత్తులో ఉన్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు తన ఆందోళన బాడైతే కొనసాగిస్తున్నటువంటి తీరు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఏం చెప్తారు? రైతాంగం సమస్య పాలకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఓ కండ్లు లేని కబద్దుల్లారా, కాంగ్రెస్ నయవంచక పాలకుల్లారా, ఈ చూడండి రైతు యొక్క గోస. ఈ ఆగస్టు 20 తారీఖు నాడు రైతు పొలం ఇట్లా ఎండుతుందంటే ఇంకా 3 నెలల సమయం పడుతుంది. ఎందుకు మీరు రైతుల మీద వివక్ష చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం? మీరు ఏమైనా ఎక్కడ భూములు అగ్వ భూములు ఉన్నాయి, ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని దాచుకొని ఢిల్లీకి కప్పం పట్టే ఓ కుక్కల్లారా మా రైతుల గోసలను చూడండి. ఇవాళ రైతులకు నీళ్ళు లేక, సక్రమ టైంలో కరెంటు లేక ఎన్ని తీర్ల అవస్థ పడుతున్నా మీరు రైతుల పట్ల ఎందుకు ప్రేమ చూపించలేరు? రైతేడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము నిలవదు కనుక నిలవదు. ఓ రేవంత్ రెడ్డి, నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఏం గడ్డి బీక్తున్నారా? రైతుల పట్ల ఏదైతే కరెంటు లేకపోతే అదేవిధంగా రైతులకు నీళ్లు ఎందుకు అధికారులతోటి 2-3 నెలల ముందు సమీక్ష చేసి నీళ్ళు లేకపోయారు? ఏమనంటే ప్రజాపాలన అంటావు, ప్రజలంటే రైతులు కాదా? ఓ దుర్మార్గుడా, రైతుల నోట్ల మన్ను పోస్తున్నావు. వచ్చే ఎన్నిక ఏదైనా నీకు, నీ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రజానీకం గోరి కడతారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు నీళ్ళు ఒకసారి చూపించండి అన్నగారు. ఈ రకంగా ఎండిపోతున్న పొలాలను మీకు అవపడతలేదా? మీకెందుకంత బల్పు రైతుల పైన? రైతులకు వెంటనే ఎస్ఆర్ఎస్పి దేవాదుల కెనాల ద్వారా నీళ్ళు అందేయాలా, లేని ఏడాలా రైతులు నీ యొక్క ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీసి నీ యొక్క పార్టీని గోరి కడతారు. అదేవిధంగా కొద్ది రోజులకి 5-6 రోజులు దానికి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు, ఎమ్మెల్సీల ఇంటి ముందు, ఎంపీల ఇంటి ముందు, ఏదైతే రాష్ట్ర మంత్రుల ఇంటి ముందు, నీ ఇంటి ముందు రైతులు కిరోసిన్ డబ్బాలు పట్టుకొని, ఇంటి డబ్బాలు పట్టుకొని వచ్చి రైతులు చావకపోతే చూడు. ఓ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీళ్ళను వదులు, రైతుల పట్ల నీ ప్రేమను చూపించు. ఖబర్దార్ ఓ రేవంత్ రెడ్డి.